లైటింగ్ పెట్టంటే అన్ని ట్రై చేసినాయి. ఇది కూడా పెట్టిన సాఫ్ట్వేర్ నేనెందుకు పెట్టిన అదే వాడుతుంది. సాఫ్ట్వేర్ చేసుకుంటాను. ఒకవేళ నువ్వన్న రావాలన్నట లేకపోతే అమ్మ పార్వతమ్మన్న రావాలన్నట
ఉన్నదమ్మో అయ్యయ్య కొడుక మళ్ళీ ఏమి బాధ వచ్చి ఎందుకని ఏమి కష్టం వచ్చిందని అక్కడ పడ్డవురా అయినా ఒకవేళ నేను ఈ కొడుక రారంటే తల్లి ఎడలేని వాళ్ళు పెట్టమని నా మీదకి యుద్ధానికి వస్తున్నాను మరి అందుకని ఇద్దరు పెద్దలు ఆడినాన్ని చూసిన అర్థమ్ము చూసిన బ్రహ్మకైన ఉంటూ నిమ్మతగలు ఆడినాన్ని చూసిన అర్థమ్ము చూసిన బ్రహ్మకైన పుట్టులలో నిమ్మతగలు ఒకవేళ నేను ఇంద్ర కొట్లాడుకోవాల్సి వస్తుంది అదే భార్య భారతమ్మను తోలితే తల్లీల పుల్ల చల్లబడకూడదని చెప్పి దేవతల యోగ పట్టాలకు వాళ్ళను పంపించిండు దేవతంగమయ్య కన్నీడు మరకాలు చేస్తున్నా పర్వతం మహాపర్వతాలకు బయలు వెళ్ళినాడు
17 రోజులకు వచ్చి అయ్యో వచ్చింది ఎందుకు వచ్చినవయ్యా అమ్మవారు భారతమ్మ కాదే భారతమ్మనైనా 12 గాడియలు కచ్చేరు పనిచేసి ఎందుకంటే వచ్చిందో నీ చెమ్ముతోటి నీళ్ళు చేతులు వస్తాను ఐమార్తికి మంచి వాళ్ళు వచ్చింది ఐమార్తి మంచి వాళ్ళు ముట్టించినది ఆ ముట్టించి కనుక ఐమార్తి నింపి కలిగేడు మేడలకు తీసుకొని పోయింది నీరు నమ్మకాయ పిండి వంటలు తయారు చేసి మోరొద్దు బంగారు పల్లెల భోజనం పెట్టినా భోజనేశుడు దేవా సంగమయ్య తమ్మల వాకవక్కు వడియం కట్టించింది దానిమ్మ దవడల లోపల వేసినాడు భర్తలు రాగానే ఏమయ్యా ఎందుకు వచ్చినావు ఏం పని చేసినావు ఇలా ఎన్ని డబ్బులు తెచ్చినట్టే కోపం వస్తుంది అదే కాళ్ళకు నీళ్ళిచ్చి కలియేడు వేడలు తీసుకుపోయి ఇక్కడ దండం పెట్టి కడుపుంటే తిన్నాక అయ్యా ఏమయ్యాకి ఇప్పుడు వచ్చినావు ఏమైందానికి అప్పుడు అడిగితే నీ మనని చెప్తాడు మొగోడు ఏ మొగోళ్ళైనా రాగానే ఏమయ్యో గింతగా తొందరగా వచ్చినావు కింద పొద్దుగా వచ్చినావు అంటే కోపం వస్తుంది పార్వతమ్మ ప్రతివేద యువరానే అన్ని వివరాలు తెలుసు కాబట్టి నిమ్మలంగా భోజనం పెట్టింది కలిగేడు వేడల కడుపు నిండా తిన్నాడు ఇప్పుడు చెప్పోదంగా దేవుడు సంగమయ్యా ఇప్పుడే పోదంగా గుట్టలుగా వరిసిండు అగ్గిమంతులు ఆడిండు అగ్గిలోపల కూర్చుండే బామా ఒకవేళ కొడుకా రారని నేను ఒకవేళ వెళ్ళిపోయినా గానీ నువ్వు నాయనా నన్ను కింద కష్టాలు పెడతామని నా మీదకి పంచాయతీకి వస్తాడు నా కొడుకు కాబట్టి ఎంతసేపు చెప్పినా నా కొడుకును వాళ్ళ బాధ్యత నీది కొడుకును తీసుకొచ్చే బాధ్యత నీది వెళ్ళిపోయి పార్వతి అటువంటి మళ్ళీ నన్ను మళ్ళప్పుడు కన్నీరు ఇవ్వండి ఇవ్వండి నీ బాణం బాగలేదు మొన్న 5,000 లోకాలు పెట్టించింది ఏమైనా ఏడుస్తుంది ఊకో లోకలుగా వల్లయ్యా లోకలుగా వల్లయ్యా వల్లయ్యా నీకు ఏమి ఆపదచ్చ కొడుగా వల్లయ్యా
చేసుకుంటుంటే పని కాదే ఏదో విధమైన తీసుకొని పోయి ఏ ఊళ్ళో ఉపయోగం చేసి మల్లయ్యను అక్కడనే బుద్ధి చెప్పి జ్ఞానం చెప్పి నచ్చ చెప్పి అక్కడనే తోలు గాని కైలాసం తీసుకురాకన్నాడు. అక్కడనే రోజు రమ్మని చెప్పినప్పుడయ్యా అమ్మగారు పార్వతమ్మ అర్థం తీసింది రెట్ట పెట్టుకున్నది మధ్యలో వెంటనే చక్రం వచ్చింది. కోరిగుళ్ళ వేసాము అమ్మగారు పార్వతి పార్వతి కోరిగుళ్ళ వేసాము పెట్టుకున్నది అమ్మగారు పార్వతమ్మ. ఏనాడు ఒక కుండ లోపల చల్ల వేసుకున్నది చల్ల బాగా రెట్ట పెట్టుకున్నది. నా కొడుకు దగ్గరికి మారు వేసినారు వెళ్ళిపోతానని చెప్పి అమ్మగారు ఒకవేళ పార్వతమ్మ తోచారో తోచారో రాజమణి అడవిలో ఇప్పుడున్న పార్వతమ్మ కుండాలి తోచారో కైలాసం నుంచి తల్లి బయలుదేరు అటువంటి కొడుకు మల్లయ్య ఆటలు ఆడుతున్నాడు. ఒకవేళ కొడుకుని ఎంత వేడుకోవాలి ఎవరు వేడుకున్నదని చెప్పి తలదేవ వారు రాదు వల్ల అయ్యో సాయమై ఉన్నావు మహిళలుగా తలదేవ వారు రాదు వల్ల అయ్యో సాయమై ఉండాలి మహిళలుగా తల్లాడి వరకు తల్ల వల్ల అయ్యో లింగమైన ఉన్నావు మహిళలుగా చల్ల చల్లని వాడా అని వేడుకున్నప్పుడైనా అగ్గి మంతులు అడుగున్నాడు దేవదేవుడు మల్లయ్య కళ్ళ చూసినా అమ్మ భారతమ్మ ఇవాళ నువ్వు వచ్చి ఇవాళ నా పేరు మీద చల్ల చల్లని పాట పాడుతున్నావు. చల్లబడకపోతే నీ దగ్గర నేను తేలకపోతే నీకు నాకు అర్థం ఉండదు. కళ్ళన్న ప్రేమ ఉండదు, కొడుకన్న ప్రభలుండే అమ్మా నా గురుడు మల్లయ్యో అమ్మ ముంగట నేను ఎట్లా చేయాలని చెప్పి
తల్లి బయలు ఎల్లరా అమ్మవారు పార్వతి పార్వతి పోతా ఉంటారా ఆ దేవదేవుడు మల్లుడా ఇక దేశాయి దేవుడు కన్నులారా చూసరా ఇక కన్నులారా చూసరా ఎవరి మాటలంటారు ఓ తల్లి భారతమ్మ నా తల్లి భారతమ్మ రావే ఇవాళ నన్ను కైలాసం తీసుకొని పోతాయమ్మ అమ్మ నా మీద ప్రేమలున్నాయా లేవా అమ్మ భక్తి చూస్తమ్మ తారకు చూస్తుంది భగవంతుడు వల్లన్న ముఖ్యమంత్రిగా పోటువంటి ఎక్కడే వెళ్తే ఓడి లోపల వేసుకున్నప్పుడు అటువంటి దగ్గర పావు కిలోంత బరువునంత భగవంతుడు వల్లన్న అమ్మ భక్తులు చూస్తారని చెప్పి ఎటువంటి కిలో ఒట్ల బరువు అయిందట అయినా పరవెత్తుకొని పోతున్నదట 22 కిలోలు 4 కిలోలు 5 కిలోలు ఇట్లా కిల పెరుగుకుంటూ పెరిగిందా అటువంటి 50 కిలోల బరువు అయిండు అయినా తీగకు చెట్టుకు కాయ బరువా అటువంటి కనుక మీ చెట్టుకు కాయ బరువా తల్లికి కొడుకు బరువా అందుకని అందరూ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనంటారమ్మా 60 ఏళ్ల కొడుకైనా తల్లికి అడ్డబారుడు అంటారు నా కొడుకు బరువు అవుతున్నాడని చెప్పి తీసలేదు అట్లే మోసుకొని పోతున్నదట కొడుక మల్లయ్య ముఖ్యమంత్రి లింగానే 3 రోగాల కర్తం భగవంత లింగానే 10 రోగాల కర్తం కొడుకు నన్ను పరీక్ష పెట్టడానికి కింద బరువు అవుతున్నావా ఇది నీకు నయవదాదురా మళ్ళీ
కట్టిన ఆలిపోయిన కొల్లపురి కనుక వేటలు కట్టించిన ఆలిపోయిన కొల్లపురి రవణంగాల కోటలు వేసిన అన్ని తీర్లా చేసిన కాములు నన్ను ఓర్వలేక పామును పట్టు అంట పట్టి బాధ పెట్టింది వదిలమ్మ విషపన్నాలు పెట్టింది విషపన్నాళ్ళు 3 వింతలేక బంగారు గడ్డీలు ముచ్చాల నాగలి పైడిపాలు వేసుకొని ఊపది గురువులల్ల నాగలి కట్టిన నాగలి తట్టింది నాగలి ఉన్నటువంటి కనుకనే పుట్టుకోవల సభలక్క గొల్లమంద పుట్టింది గొల్లమందరి కాపాడి సంహారం చేసిన ఎమ్మగొండ రాక్షసిని సంహారం చేసిందినమ్మా ఎమ్మగొండ సంహారణ చేసి రాక్షసిని సంహారణ చేసి నేను సభలక్ష మందరు కొట్టుకొని అటువంటిగా మత్త అడవిల్లో అటువంటి రత్నాన్ని ఎంపడి పెట్టుకొని ఉండగా ఎటువంటి చెట్టి మంచి మహారాజుల పట్టం పోయినందుకు అయినా అక్కడ నేను నన్ను బందికల్లా వేసిండు లేని బాధలు పెట్టిండు ఆడికెళ్ళి అన్న వీరభద్రు వచ్చి నన్ను విడిపించమ్మా రత్నాంగి తీసుకొని సోలక్ష మందలు కొట్టుకొని అటువంటి వల్ల కొల్లాపురి భూములకు వెళ్ళిపోయినప్పుడు మా భార్య పత్రాలు ఏమి బాధ పెట్టి ఏరు భోజనాలు ఏరు అని అటువంటి దగ్గర ఏమి పట్టుకొని మక్కకున్న పత్తి ఏరు అటువంటి మిరపతోట పెట్టుకున్నది తోటవంటి మేపుతుండగా నన్ను గుర్తుపట్టలేకపాయే ఐదో సంజన్న వచ్చి నన్ను గుర్తుపట్టిన వాళ్ళందరినీ కలిసిన మా భార్య భర్తలు అటువంటి ఎక్కడ ఇద్దరి భార్యలు తీసుకుపోయి నేను నిమ్మలంగా ఉంటాం అనుకున్నా ఇద్దరి భార్యలు ఇప్పుడే రాజు వెళ్ళి పాపమ్మ రాజు కదా రాజుకుల్ల కాడ మరి పద్మాలదేవి గర్భవాదం ఇద్దరు అటువంటి కనుకనే పత్రిక గర్భోళ్ళు రత్నాంగి గర్భవాసం 102 నికంగా బోళ్ళు పుట్టిరి సవలక్ష మందులు సమభాగం మంచి వచ్చిన వ్యవసాయం సగభాగం మంచి వచ్చి 24 ఏళ్ల మధ్య రైతున్నది మరి జీలకల్లరు బాలమేడలమ్మా ఇలా సత్యంగా ఉన్నదా నిత్యంగా ఉన్నదా అరభక్తి తోడి ఉన్నదా ప్రభక్తి తోడి ఉన్నదా నేను ఓద పూజ కట్టదా కట్టదా అనుకోని ఇదే వేషం మీద పోతే నన్ను గుర్తుపట్టి నా భర్త వచ్చి నన్ను ఏడుకోని ఎదుర్కొంటే లెక్క కాదనుకోని ఓరి నేను గొల్ల వేషం కట్టుకోని పెరిగలు ముప్పుడు తోమలి అల్లకుంటు ముగ్గురు గంట మారపడుకోడు సంద్ర ముందరు శివరక్కలు వేసుకొని నేడమ్మని భక్తులు వచ్చిన నాకు పూజ కట్టమంటే ఇష్టంలో 10 ఆమెగా పెరిగలు ముప్పుడు తోమలి ప్రకాశపుట్టు ముగ్గురు గంట మారపడుకోడు సంద్ర ముందరు శివరక్కం ఉన్నది నిలబడ్డదారు నీళ్ళు తల్లుకుంటుందాట చీపడు ఉడుచుకుంటుందాట సంపు తల్లుకుంటుందాట ఎవరేని వల్ల ఎంత పెరిగింది చదవలేని వల్ల ఎంత వల్ల పెరిగింది దిక్కులేని వల్ల దినవారం చేస్తానన్నది ఇవాళ దిగరాల మీద నేనే చక్కదనం శివాపురం లోపల పర్వతం మీద చక్కదనం ఇద్దరికన్నా అందమైన వారిని పుట్టలేదు పుట్టిన ప్రతి లోపల దక్కలేదు ఇవాళ నాదే అందము నాదే అందమని నిర్వహిస్తున్నది కబరం వచ్చింది అలా నేను నాకు రాని మాటలు చెప్పరాని చెప్పలు పెడుతున్నవే ఇవాళ నీకు కాటికి సౌందర్యం వచ్చింది ఆడాళ్ళు ఎత్తి అడిగి నీళ్లు కట్టించి వచ్చిన వారి చేత మంత్రంత గొప్ప పట్టించి 3 గుర్తులు పొంది లేకపోతే నా పేరు మా అల్లయ్య కాదని చెత్త మాట మాట్లాడి నేను ధనపడి లోపల వస్తే వస్తువులు మాత్రం కలవెలిగినాయి వందల ఒక్క తల ఏసి 7 ముళ్ళతోటి ఎటువంటి ముక్కులు ఎత్త దండాలు మంది 30 పుట్లు లాగిపోయి 6 కాలుతున్నది అది నాకు ఉంటే భాగ్యవంతుడు నేను వాడుతున్నానమ్మా ఇన్ని బాధలు నాకు వచ్చానే అమ్మా నేను ఎట్లా చేయాలి ఏమి చేయాలి అమ్మా
కలిసి నాయనలు నువ్వు ఇద్దరు కలిసి రాండి కొడుకు అని చెప్పి వెళ్ళిపోయిందట పార్వతీదేవి. శంకరుడు ఎలా కచ్చీరు దగ్గరికి మల్లన్న వెళ్ళిపోయినాడే. వెళ్ళిపోయి చూసే వరకల్లా కచ్చీరు మీద శంకరుడు ఏడు గంగ స్నానానికంతా వెళ్ళిపోయిందట. ఆయన దాకా కుర్చీ ఎత్తే ఉట్టిగెందుకుంటానని కుర్చీ మీద కూర్చుంటామన్నాడు దేవదేవుడైనా. కూర్చుంటా ఉన్నాడు రామావో రామా. అంతలంతలో మరా దేవతంగావా. అంతలంతలో మరా దేవతంగావా. కొడుకు వల్లయ్య ఉన్నడే. ఎవరు నువ్వు? నువ్వెవరయ్యా? నువ్వెవరు? నువ్వెవరంటే వచ్చిన కచ్చీరి మీద సింహాసనం మీద కూర్చొని ఇవాళ నన్ను ఎవరంటున్నావు? నీ పేరే పేరు? నా పేరా? నా పేరు గంగమయ్య దేవశంకరుణ్ణి. నేను నన్ను గుర్తుపట్టలేదు గాను. నిన్ను గుర్తుపట్టలే నాయనా దేవశంగమయ్య. అగ్గి లోపల పడి కాలిపోయినంత బూడిదంటే ఇది కర్రెగా మనిషి అంటే ఇది కర్రెగుండ వరకు నీకు ఏర్పడలేదా? ఓ నాయన సంగమా సంగమా. నీ కొడుకు మల్లయ్యనున్నారా? నేను ఆ కచ్చీరు రాలి ఆడికి వెళ్ళావు. ఈ కచ్చీరికి వెళ్ళేవల్ల ఆ కచ్చీరికి వెళ్ళావు. నీవైతే నేనైతే నానా. పులి కడుపులో ఏం పుడుతుంది? పులి కడుపులో పులే వెళ్తుంది. నక్క కడుపులో ఏం పుడుతుంది? నక్కనే. నక్క కడుపులో నక్క పుడుతుంది. పులి కడుపులో పులి పుడుతుంది. నీ కడుపులో నేను పుట్టింది. నీ కన్నా నేనేమి తక్కువ కాదురా. పృథివీ లాగోతున్నా దేవతంగమయ్యా. పృథివీ లాగోతున్నా ఆయన సంగమా. అయినా లేవు, అయినా సరే లేవు. లేవా? దాని మీద నేనే కూర్చోవాలి. అది నా సింహాసనము. నేనే కూర్చోవాలి. లేవు నాయనా. నేను లేవాలంటే అటువంటి కనుక నేను ఒక విధానం చెప్తున్నా. ఏమిటి? సంవత్సరానికి ఎన్ని రోజులు? సంవత్సరానికి 365 రోజులు. మరి సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. నెలకు ఎన్ని రోజులు? నెలకు 30 రోజులు. 29, 30, 29, 30, 31. మరి వారానికి ఎన్ని వారాలకు ఒక నెల? 4. వారానికి ఎన్ని రోజులు? 7. రోజుకి ఎన్ని గంటలు? 24. ఆ 24 గంటలు. ఒక గంటకు ఎన్ని నిమిషాలు? 60. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60. నాయనా ఇన్ని రోజులు ఎవరి పూజలు జరుగుతున్నాయి? 2 రోజులు అటువంటి ఈ లోకమంతా నా పూజలు చేస్తుండ్రు. ప్రతి క్షణము నీ పూజ నడుస్తున్నది. ఇప్పటి సంగమయ్యో సంగమా. అన్ని నీ పూజలు జరిగయ్యా. నేను కుర్చీ మీదకి వెళ్ళేవాలంటే అటువంటి కనుక చేతిలో ఉన్నది ఏమిటి? నా చేతిలో ఉన్నది గణశూరం, త్రిశూరం. అందులో నాకు సగభాగం ఇస్తలేస్తా. సగభాగం సరే ఇస్తపో. ఏం వేసుకుంటావు? నాయన నువ్వు అట్టంగరేమో 3 కొమ్మల త్రిశూలము, నేను అట్టంగరేమో వరగొమ్ము వరసూలము. తల్లికి తగ్గ కడుగు నేనున్న నాది వరగొమ్ము సూలము నాయన. సరే ఇచ్చినపో. ఇల్లు ఇచ్చినవా? నీ మెడలోపల ఉన్నది ఏమిటి? అంగమాల, లింగమాల, ఉపమాల, చెప్పమాల, శివుని గంధమాల. నాకు కూడా సగభాగం కావాలి. సగభాగమా? నీకెందుకు? ఏం చేసుకుంటావు నాయనా? నీవు వేసుకోలేవు. ఉపమాల జపమాలని వేసుకుంటా జపం చేసుకుంటావు. నేను అటువంటి కనుకనేవి వేసుకున్నా గంటమాల ఉపమాల జపమాల గిరియే శివుని గంటమాల రా నాయనా. నల్ల కలిగము కనుక సాధారణ నల్ల నెత్తిన ముట్టేది ఉన్నది. నా పేరు మీద మత్తలు ముట్టేది ఉన్నది. నా పేరు మీద భారీ వేసేది ఉన్నది. నా పండుగ చేసి నా
అరే ఇచ్చిన పో. మళ్ళీ కూడా సంపాదిస్తావా? ఇచ్చిన. నేను అడుగుకున్నది ఏంటిదైనా? నా నడుపుకున్నదా పులితోలు మళ్ళీ కూడా సగబావి అల్ల సగం భాగమా ఏం చేసుకుంటావు కొడుక? నువ్వే చేసుకుంటావే. నేను పూజ చేసుకునేటప్పుడు మన నడుపు కట్టుకుంటా. శివదాండ పడేటప్పుడు నడు కట్టుకుంటావు, పూజ చేసేటప్పుడు కింద పెట్టుకుంటావు. నాయన గంగవయ్య నువ్వు గడ్డ గొంగనేమో పులితోను దురక్షణమే ఎందుకు పోమంటారు. ఏది గట్టంగా నడుపుకోలాగా నందు అవుతుందా ఎడమకాలకు ఏమున్నది? ఎడమకాలకు ఎండి మూరద్దే, గుడికాలకు ఏమున్నది? గుడికాలకు సింహం మూరద్దే. ఈ రెండింటిలో సగభాగమి. ఏమి చేసుకుంటావు కొడుక? ఆయన నా పేరు భక్తులు పుట్టేది ఉన్నది. నా మధ్యలో పంపాలి చేసేది ఉన్నది. నా మధ్యలో చేసే భక్తులు పట్టడి కనుకనేవి నా పాల్గొడతారు ఊరా. అటువంటి ఎడమకాలకి ఎండి మోరంలో చేస్తారు, గుడికాలు పురుష మోరంలో చేస్తారు. నా భక్తులు నా పాలు పట్టిస్తారు. ఆయన అంత సగభాగం ఈరా. అల్ల సుధా సగభాగం ఇస్తున్నా. ఒకటి ఒకటి పురాగా అన్ని తీసుకుంటున్నావు. ఇంత కూడా సగభాగం ఇచ్చినావా? ఇచ్చేసిన. ఇక 365 రోజులు ఉన్నాయి కానీ ఇవాళ ఏ వారమే? ఇవాళనా? ఇవాళ ఆదివారం. ఆదివారం ఆయన నీ పూజ కాదురా. మరి ఎటువంటి గడికలేవి ఆదివారం నా పూజలు ఉన్నాయి. అది నాకు పెట్టు. ఆదివారం నీకు ఇచ్చిపెట్టదా? నిన్నే వారం నిన్న శనివారం. శనివారం నీ పూజ కాదు. అన్నయ్య వాళ్ళు వెళ్ళి పెడవళ్ళు అటువంటి గడికలేవి తిరుపతి వెంకటేశ్వర స్వామి పూజలు ఉన్నాయి. వాళ్ళ పూజలు అంత ముందు రోజు అది ఇచ్చిపెట్టదా? అది కూడా ఇచ్చిపెట్టు. అంత ముందు రోజు శుక్రవారం. శుక్రవారం నీ పూజ కాదు. చిన్నమ్మ లక్ష్మీదేవి లక్ష్మీదేవి పూజలు ఉన్నాయి కదండి. అయితే శుక్రవారం లక్ష్మీదేవి పూజలు. సరే పోని మిగతా వారాలు ఉన్నాయిగా. ఇక వేస్తారు వేస్తారం ఉన్నది. వేస్తారు ఎవరి పూజలు? ఆయన నీ పూజనా? మా పూజనే వేస్తారం. నాయన దేవ సంగమయ్య నీ పూజ కాదురా. అక్కడ సాయిబాబు పూజలు ఉన్నాయి తండ్రి. అమ్మవారు తప్పక సారమ్మ పూజలు ఉన్నాయి. ఆతాని పోతాని మందరం ఆతాని అటువంటి అమ్మవారు నల్లవోజమ్మ దేవాల దేవతల అడవిలో దినాలు ఉన్నాయి. అది వాళ్ళకి పెట్టు. సరే పోని వేస్తారం చూపించండి. ఇంకా మిగతా ఉన్నాయిగా. బుధారం బుధారం ఉన్నది. బుధారం కూడా నీ పూజలు కాదురా. దేవతలకు గురువైనటువంటి బృహస్పతి బృహస్పతి పూజలే. పూజలైనా ఉన్నాయి. దేవాను దేవతలకు దేవుడైన అధిపతి కనుక బృహస్పతి గురువు కాబట్టి బృహస్పతి పూజలు. ఇక తెల్లవారు 2 రోజులు ఉన్నాయి. నాకు ఇచ్చిపెట్టంటావు. తెల్లారితే 2 రోజులు ఉన్నాయి కదా. ఇవన్నీ పోయి ఇక ఈ మంగళవారం సోమవారం నాకు ఇచ్చిపెట్టి. ఆ నాయన గంగవయ్య మంగళవారం వాడు నీ పూజ కాదురా. కూరంత చేయబెట్ట కుదురాడు ఇలా కలియనక ఎల్లమ్మ ఎల్లమ్మ పూజలే. ఎల్లమ్మ పూజలు పూజలైనా ఉన్నాయి. అక్క ఎల్లమ్మ అడవిలో ఉంటుందా? అక్క ఎల్లమ్మ అడవిలో ఊకోదు. ఆమెకి ఇచ్చిపెట్టు మంగళవారం. సరే మంచిది కూడా కావాలయ్యా. ఉన్నది ఒకటే వారము. ఒకవేళ సోమవారం ఆ వారం నాకన్నా వదిలిపెట్టు. కన్నా కొడుకా. నా కొడుకా వల్లయ్యా రామ రామ. ఉన్నది ఒకటే వారము. ఆ వారం అంటే నాకు ఇచ్చిపెట్టు. అట్లా అన్నవు లెక్కకి లైనే. సోమవారం ఏమి లేదు. గుడ్డి పూజ అంటారు, గుడ్డి దినం అంటారు. గుడ్డి దినం నీకు పూజరా. సోమవారము నీ పూజలున్నాయి. మీదికెళ్ళి దేవుడైనా లేసరా. సంగమా భూదేవా సంగమా వచ్చిన ఈ సంగతి ఇలా వివరించుతానురా. నాయన సంగమయ్య
ఉన్నది నిన్ను చూసినా నీ అందాన్ని చూసిన పెంట మీద డొక్కలాకు లేక నేను కులహీనురాలు కూడా పిల్లని ఏదన్నది కాస్తో కూస్తో అందమైంది రావాలంటే ఎడమ కింద గొల్లెం పెట్టిందన్న కావాలి 7 మనవులు పోయొచ్చిందన్న కావాలి ఎడమ కింద సిగ్గ పుడిచిందన్న కావాలి పెద్ద మీద డొక్కలాకు లేక నేను కులహీనురాలు కూడా నీకు పిల్లని ఏదని ఎల్లగొట్టింది తీరు మాటలు అన్నది దాని మాటలు కేగలేక ఏ రాజ్యమన్న ఏ దేశమన్న పోయి దానికి దగ్గర దాని సౌతు తెచ్చి తోటి ఆదాలు తెచ్చి ఎదిరిల్లు కట్టించి గిరిజల దిగరాల వీర చల్లగుండలు రాజు చల్లగుండల కాడ సాగిపోరు వెళ్ళిస్తానని వెళ్ళి వస్తుండగా గోదావరి పిల్ల తల్లి గంగదేవి కలిసి కొడుక వద్దుపోరని మలిపినా మలవద్దు వల్ల గదే మాటలు అన్నారు మళ్ళా అట్టే వెళ్ళిపోతూ ఉండగా అక్కడ ఎడక ఎల్లమ్మ ఒకసారి వచ్చి మలిపి తమ్ముడ వద్దు ముందుగా పొమ్మన్నది మళ్ళా పోయినా కూడా ఇంత తగ్గేది లేదే అనుకుంటే గదే మాటలు మాట్లాడింది దాని మాటలు కేగలేక నేను ఏ రాజు మనం వెళ్ళిపోతూ ఉండగా ఒత్తుల మధ్య వేడుకున్నది ఆ ఒత్తుల మధ్య నాకు అడ్డపచ్చినందుకు అటువంటి దగ్గర పూల కొట్టి అండలు పెట్టి అటువంటి కాల పెట్టి అగ్గిపత్తులు ఆడిన అగ్గిలోపల వాడి చిక్కుకున్న కాబట్టి అమ్మ గౌరవమ్మ వచ్చింది నేను కైలాసం వచ్చిన దానికల్లా ఏడింపులు ఎక్కువ ఉన్న మగ నాకు కావాలి మగ నాకు కావాలి మా తండ్రి దానికల్లా ఏడింపులు ఎక్కువ ఉన్న మగ కావాలి ఆయన కొడుకా వల్లయ్యా ఒకవేళ పంచాది ఇళ్లలో మీ తల్లి పార్వతమ్మనే సక్కదరము ఒకవేళ పంచ పర్వతం మీద మేడలపై సక్కదరము వీళ్ళకంటే అందమైన ఆడది ఒకవేళ ఈ భూమి మీద పుట్టలేదు పుట్టిన దక్కలేదు అంతకంటే అందమైన ఆడది ఈ భూమి మీద పుట్టలేదు కొడుకు ఒకవేళ సరే మంచిదన్నాడు భగవంతుడు అటువంటి దేవతంగమయ్యా ఒకవేళ అటువంటి మంచి పర్వతం మన వీడియో మరి మధ్యపేటలమ్మ సంగతి చూస్తే మా కొడుకన్న మాట నిజమా అబద్ధం అనుకున్నాడు వల్లన్న దేవతయ్యా సంగతి వేసుకున్నాడు సరామంట మరి ఆ 72 వల్లలు అటువంటి కనుకనే మీ గల్జా మేడలమ్మ దగ్గరనే ఉన్నాయి ఒకవేళ నా కొడుకును మాటలు అనకపోతేనేమో సంపటికి వదిలిపెట్టి వస్తా కొడుకే ముందు చెప్పి మేడలాదేవి దగ్గర దోరిస్తా ఒకవేళ నా కొడుకునేమన్నా తెచ్చిందా అంటే దాన్ని 72 వల్లకి వెళ్ళి 35 వల్లలు బడమార్చి ఎక్కడున్న దానికంటే డబ్బులు అందమైన వస్తువులు తయారు చేపిస్తారన్నారు ఆ రోజు ఎత్తుకొని రూపులు పడమారి రుద్రవేకులై జలమాల పడమారి చంద్రవతారం ఎత్తుకొని
ఇక నిష్ఠావన్న వాడవు సాధన ఒకవేళ అటువంటి ఏనాడు ఒక పిల్ల పెట్టవున్నదయ్యా అటువంటి ఎప్పుడైతే మేడలా చేయి బిడ్డ వెళ్ళవున్నదో మీరు బట్టి వాళ్ళకు చూడాలని వెంకటోళ్ళు కూడి ఏంటంటే అమ్మ పోతుంది అటువంటి చూడబట్టిందాట ఏం మనిషి అయ్యా వాళ్ళకు ఏమైతుందిరా డైలెట్ వస్తుంది లేదు పడుకున్నాను లేస్తారు అప్పుడప్పుడు అమ్మా నేను రాను. తీసుకొచ్చి సంఘదూరంలో పెడుతుంటే ఈ పొగ పట్టుకొని వచ్చినావు సంగమయ్యా నేను దేశాలు తిరిగే దేవరంగవల్లము రాజాలు తిరిగే రంగవల్లము తిరుగుకుంటా పోతాక యాత్రపడి వస్తాము జోళ్ళకి లిత్తులు తీస్తాం పక్కకు వస్తాం ఆ జోలే తీసి మూలకు పడే తౌడు వాళ్ళకి ఎలుకలంచి కొట్టినట్టున్నాయి మొక్క పడ్డది అమ్మా అది నేను చూసుకోలేదా జోల తీసుకొని నీ దగ్గరకు వచ్చిన పొగవంచి ఆ ఇతరుల కింద వాయనమ్మా పట్టిన మరగది నాకు లేదు పట్టిన మొగలము నీకు లేదమ్మా మొగిగా ఇతరులని నొక్కుతావా ముగిస్తున్నావు కన్నా సరవచ్చిన అమ్మవారు వేరమ్మా ఒకవేళ అటువంటి ఏనాడు ఒక కింద పడ్డ అటువంటి ఇట్లయినా అమ్మ చిన్న మాట్లాడుతుంది ఉన్న బాధన నాన్న ఓ కూడా కొడుకో మా ఇంట్లో ఒకరు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారు ఏం బాధ లేదా సరే ఏం బాధ లేదు నాకేం బాధ అయ్యా నాకేం బాధ లేదు నిమ్మలంగా చెప్పుకుంటావు నిమ్మలంగా చెప్పు అమ్మ నీకు ఇంటోళ్ళు ఎన్నారు బయటోళ్ళు ఎన్నారు ఇంటోళ్ళు ఎన్నారు బయటోళ్ళు ఎన్నారు అనుకుంటున్నామేమో ఏందమ్మా గిరగిరి ఉరుకొచ్చి మళ్ళీ తిప్పుకుల మీద పడుతున్నా అంటే లారీ టైర్ కింద కప్ప పడ్డది ఐదది పడి ఇదైతే నిజమేనమ్మా నిన్ను మీరేసుకుంటే పరుపు కూడా అక్కర్లేదు ఇదేసుకుంటే మీరేసుకుంటేనేమో లారీకి కుక్కపిల్ల పడ్డట్టు అవుతుంది మీరే కిందేసుకుంటే పరుపే పర్వాలేదు ఏదైనా మంత్రి ఏ రకాల మంత్రి ఒక్కరొక్కర మాటలు మాట్లాడుతున్నావు అయ్యో నేను అన్నవారికి కోపం వచ్చిందా నేను అన్నదానికి కోపం వచ్చిందా అవును నేను అన్నది అందరి వల్ల మళ్ళా ఇట్లానేవు ఏం మంత్రి అయ్యా ఎందుకు ఇంట్లో వెళ్తారు బయట వాళ్ళు వెళ్తారు అంటే ఏమన్నా మా ఊళ్ళో ఏమన్నా ఏమనుకుంటారు అందరం ఇచ్చావు చెప్పు అదో మా అత్త ఆమె పుట్టగారు ఇచ్చింది ఆమె ఎన్నికల వాళ్ళ మలపూరు పూసినట్టు పూసింది ఏదో అవసరాలు బిడ్డ కల్లే సిగ్గుతున్నాయి ఆడలేదా మా ఆడరావే సారా బుజ్జి అమ్మో సిగ్గుపడుతుంది సార్ అమ్మా నీకు అట్లంటే కోపం వచ్చిందా ఇంట్లో వెళ్తారు బయట వెళ్తారు అంటే ఏమన్నట్టయ్యా కాదమ్మా ఇంట్లో అంటేనేమో అటువంటి కొడుకులు ఇంట్లోనే ఉంటారు కాబట్టి బయట వాళ్ళు అంటేనేమో బిడ్డలు బయటకి ఇంట్లో పోతారు కాబట్టి నీకు కొడుకులు ఎన్నారు బిడ్డలు ఎన్నారు కొడుకులు ఎన్నారు బిడ్డలు ఎన్నారు నా మతి మీద మన్ను అయ్యా ఇంట్లో వెళ్తారు బయట వెళ్తారు అంటే నేను ఇంకేమో అనుకున్నా పోయా ఇవాళ కొడుకులందరూ బిడ్డలు అంటే మా మొగలే ఎంతపాయ అప్పుడు కొడుకు లేకుండా ఉంటారు బిడ్డలు ఎంత ఉంటారు మా మొగలు మరి ఏం చేయాలి ఒకనాడు సిగ్నల్లోడు కాదు ఒకనాడు రైగల్లోడు కాదు ఉన్నవాడినోడు కాదు ఏం చేస్తుండే అన్నోడు కాదు మూడో కొడుకు పెళ్లి చేసుకున్నాడు ఈ పర్వతం బండ మీద ఉంచి ఎక్కడో పోయిండు ఎక్కడ పోయిందో ఏం కథలో రాగలేని వల్ల ఎంత ఉళ్ళ పోయిండు ఏగలేని మల్లయ్య అటువంటి దొంగల్లో పోయిండు ఏగలేని మల్లయ్య అటువంటి ఏనాడు ఒక దొంగల్లో పోయిండు మొదలేదు పిల్లలు ఉంటాడయ్యా లేడు నీకు భర్త లేరు లేరు అల్లప్పుడు కనుకనే నా మాటలంటుంది అటువంటి సాధైన మొగలు సౌల్లో వరిగిండి ఏదేని మొగలు ఏములు ఎట్ట వరిగిన దిక్కులేని
అటువంటి వరహాలు ముఖ్యాలు ఒక దగ్గరికి దగ్గర నూపుతున్నదే వెళ్ళిపోయిండు ఈ కల్లా ఏడు లేకున్న మొదలు ఉండియాలంటే నీ మీదకి వెళ్ళి ఇంటి ముందర తీసుకోవాలని ఆలోచన చేసి 32,35 పడమారుతున్నాడు రూపులు పడమారి ఆ సంగతులు చేసుకున్నాడు దేవ సంగమయ్యో 35,000 పడవారు వరకల్లా అటువంటి తీసుకుపోయినట్టే ఉన్నది అటువంటి కనబడుతున్నదాక కైలాసం ఏర వచ్చే సంగమయ్యో కైలాసం భారత దగ్గరికి వచ్చాడు భారత దగ్గర కూడా అటువంటి దగ్గర 32,000 తీసుకున్నాడు దగ్గర పోయి 5,000 తీసుకున్నాడు కూడా 77,000 తయారు చేసుకున్నాడు అమ్మో 70,000 తీసుకుని ఎవరి గర్భవాసం చేయాలి మరి ఎవరి గర్భాన పుడితే అటువంటి చల్లకుందర నాటి నా కొడుకు నా సన్నది చేపించి చల్లకుందర కాడ సాగి బోరు పెట్టిస్తాను వారి ఇళ్లలో పుట్టాలి పిల్లల ఇళ్లలో కొడితే అటువంటి చల్లని చేస్తుంది చల్లల కుందర కాడ సాగి బోరు పెట్టించి నా కొడుకు దాన్ని ఒకటి 3 ముందులు ముంచిస్తాడు మరి ఎవరున్నారు ఎవరి ఇళ్లలో పుడితే బాగుంటుంది ఆలోచన చేసి నాటుకొల్ల ముస్లిగొల్ల దోవ నాటుకొల్ల బాగ నాటుకొల్ల ఏ గొల్ల ఎర్రగొల్ల లోపల బండారి మాధవసారి మాధవసారి భర్త మారబోయిడు 60 ఏళ్ళ పెద్ద మనిషి మారబోయిడు 50 ఏళ్ళ పెద్ద మనిషి మాధవసారి అయినా వాళ్ళ గర్భదాసం సంతానం లేదు తిన్నామంటే నీటికి లేదు కడదామంటే బట్ట లేదు కొట్టుకోరు మరి వాళ్ళ ఇళ్లలో పుడితే అటువంటి కనుకనే ఆ పిల్లలే కదా వాళ్ళ ఇళ్లలో మా కొడుకు మళ్ళీ ఇల్లు ఉంటాడు కొడుకులు బిడ్డలు లేరు కాబట్టి ఒకటే బిడ్డ కాబట్టి అప్పుడే తీసుకొని వచ్చి వెళ్ళి వేసుకుంటున్నాను ఆలోచన ఒకవేళ అటువంటి గుడిస లోపల ఉన్నది అటువంటి ఎర్రగొల్ల మాధవసారి ఎవరో రంగమయ్య వచ్చిండు ఒకవేళ అటువంటి ఏనాడు ఒక రంగమయ్య దగ్గరికి వెళ్ళిపోతారని అటువంటి ఏనాడు ఒక ఎర్రగొల్ల మాధవసారైనా రాజులు కాదు రత్నాలు మా దగ్గర లేవు దొరలు కాదు ముఖ్యాలు మా దగ్గర లేవు సాధన ముఖ్యమైన తౌడు పోసుకున్నది అటువంటి ఏనాడు ఒక మాధవసారి తల్లి కూడా బయలుదేరవనే అమ్మాడు తల్లి కూడా బయలుదేరాలి అమ్మాడు గ్రామాలి రామయ్య ఓ సంగమయ్య ఉన్నదే
తల్లి ఆ, అమ్మా నీ కొడుకులిద్దరు బిడ్డలిద్దరమ్మా కొడుకులు బిడ్డరా అయ్యయ్యో దైవం వల్ల అటువంటి మానవతానికి ఉండకు బిల్లు వాడే ఓ దేవుడు ఉండకు బిల్లు వాడే రామ రామ ఎరుగల్లు ఉండరమ్మా అమ్మలారా నా యొక్క గర్భముల్లా కొడుగల్లో ఉండబాయే 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 బిడ్డల్లో ఉండబాయే 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 అమ్మగారు మాధవసాని 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 నీరుడమ్మా అమ్మలారా నీరు తీయవట్టే తీయవట్టే అమ్మా పిల్లలు లేరని ఒక్క మాట ఆ కొడుకులు బిడ్డలు ఎంతమంది అంటే గట్ల ఏడుస్తున్నావు ఎందుకు తల్లి అయ్యా గంగమయ్యా నా గర్భవాత మందు గోత్రం కొనియాడు కొడుకు లేడు మదగమెట్ల వాడనికి ఆడు పిల్లలేదు కొడుకులు బిడ్డలు నాకు లేరయ్యా అమ్మా అని పిలిచే ఆత్మలు ఎవరు లేరంటవా ఎవరు లేరు. అందుకే దుఃఖం వచ్చి ఏడ్చినావు అవునయ్యా అమ్మాకు మాధవసాని చిన్న వడగమ్మ చంద నేరున్న దిగులు వడగమ్మ తీర నేరున్న అందులోకమ్మ అండగ నేరున్నా పిల్లలు లేని వీరులు వాళ్ళ లేని మరమలే అమ్మా కొడుకులు లేని కోరికలు ఆడవిల్లు లేని ఆత్మలమ్మ అటువంటి కనుకనే పెళ్ళయిందా నీకు పిల్లలు ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అడుగుతారు కానీ ఏంటి బంగారు వ్యవసాయం ఎంత అందరు ఎవరు అడగరు అన్ని బాధల కల్లా కొట్టిరికం అన్న బాధ పెద్దదమ్మా నాకు కొడుకులు లేరని బాధపడుతున్నావా తల్లి నువ్వు కావాలంటే నువ్వు కోరుకుంటే ఇప్పటికైనా ఒక సంతానాన్ని నీవు కావాలని కోరుకుంటే ఇప్పటికైనా ఒక సంతానం ఇచ్చిపోతా సరే మంచిదయ్యా దేవతల్లవయ్యా ఒకవేళ అటువంటి ఎట్టైన గుట్టైన నా కడుపు వట్టాలి కుళ్ళ కట్టాలి ముందు పెట్టాలి ముందు తీరుతుంది ఆరైన తప్పైన తన చేను వండాలి గావులు నిండాలి గసలు నిండాలి అటువంటి అటువంటి గావులు నిండాయి గసలు నిండాయి అక్క పిల్ల కొద్దిరాలు చెల్ల పిల్ల చేతుకు రాదు రామలాయి పిల్లకు గాజులు పెట్టిందే ఇక పైగా పూసేలమ్మో అల్లులారా ఇంకవారు స్థానమైన వెంగి అంజన్న గారు మరి పుట్టిన ఉరిమిండ పుల్లి దానం అయ్యే ఒక్క కొడుకు రార దిక్కల దేశంలో పేరు కొని ఆడవని భగవంతుడు పేరు మీద 101 రూపాయి 101 రూపాయి 5 లక్షల అధ్యాయంగలేని పుట్టింది ముఖ్యంగాని పట్టింది బంగారం కానీ సదా ఎల్ల కాలం చల్లగా భగవంతుడు ఇలా నూనెలు వస్తారోగ్యాలకు కాపాడుగాక ఇతర భక్తుల నిండా నూనెలు చల్లగా రక్షించుగాక అమ్మా ఒక సంతానం మీద అయితే తప్పకుండా తీసుకుంటారంట తీసుకుంటా పదవమ్మా ఓ మాధవసారి ఈరాజు సంగమయ్యో ఈరాజు సంగమయ్యా ఈరాజు సంగమయ్యా దోషిత బలవయ్య సంగమయ్యో దోషిత బలవయ్య సంగమయ్యా ఇక దోషిత బలమిస్తే ఆడివాల దోషమైతుందమ్మ చిన్ని బాల ఇక దోషిత బలము ఇయ్యలేదే ఇక వింటావు సంగమయ్యా పొంగుల బలవయ్య సంగమయ్యో పొంగుల బలవయ్య సంగమయ్యా ఇక దొంగుల బలమిస్తే ఆడివాల కొట్టికమైతుంది చిన్ని బాల ఇక కొట్టికమైతుంది చిన్ని బాల అత్త కూడా బలం ఇయ్యలేదే అయ్యో వింటావు సంగమయ్యో వింటావు సంగమయ్యా ఊరిలో మన సంగమయ్యో బలముల అయ్యరాదా ఒళ్ళ బలమిస్తే చిన్ని బాల కొట్టికోలమ్మ ఆడివాల ఒళ్ళ బలం
మార్గమంటివి ఇక వింటావు వింటావు సంగమయ్యో వింటావు వింటావు సంగమయ్యా బలమై సంగమయ్యో మన 30 mm 70 mm లో థియేటర్ లేవనుకుంటాం తీసుకో కాదు మంచిది చేయాలి కదా మంచిది కాదమ్మా ఇక సింగుల్లో బలమిస్తారు అమ్మా ఇక సింగుల్లో బలమిస్తే ఆడివాలా సింగుల్లో బలమిస్తే ఆడివాలా ఇక సింగిపోతుందమ్మ సింగిబాల ఇక సింగుల్లో బలమియ రేణుబాల ఇక సింగుల్లో బలమియ రేణుబాల సింగుల్లో కూడా బలమియలేదమ్మా పొంగులు ఏమంటే కొండలుగా అవుతుందండి ఓడి ఏమంటే ఒలికిపోతుందండి రోడ్ల బలం అయితే దొరికిపోతుందండి సింగులు అయితే చిల్లిపోతుందండి ఎట్లా మరి దేవసంగమయ్యా ఒళ్ళ బలమిస్తే ఒలికిపోతుంది ఇక అటువంటి కనుక గొప్పల బలమిస్తే కొంటికమైతే దోషంలో బలమిస్తే దోషమైందని అటువంటి కనుకనేమి 2 నయనములుగా 2 కళ్ళు మూసుకొని సిరిపాదాలు ఒక దగ్గర పెట్టి సిరి అస్తములు కిందకు వదిలి ఇప్పుడు ఉండిన బిడ్డ పిల్లలే నువ్వు అంగమనగా నోరు దాపినట్టయితే అంగములా బాలము నేను వేసరానే అంగములా బాలము నేను వేసరానే ఈ నోటిలో మనం వేసిపోతాను దంగవా 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 దంగమయ్యో నీ దూరలో మొదలికులేరా నీ గంటలు మొదలికులేరా దంగమా అగలకు మందు పెట్టి అగడికి పోలవా మడకు మందు పెట్టి మడక పోలవా దంగమా నీ దూరలో మొదలికులేరనుకున్నవా దంగమయ్యో దంగమయ్యో ఏం మాట్లాడుతున్నావమ్మా ఎంత మాట నేను కళ్ళు మూసుకుంటే నాలుగు లక్కలు లేరా జనాలు లేరా నీకు ఇక్కడ జోలలు లేదా అన్నం వండి అలా గిట్టాం మరి నీ అటువంటి చెల్లెళ్ళు వస్తున్నారు నీ అటువంటి ఎక్కలు వస్తున్నారు నీ అటువంటి తల్లులు వస్తున్నారు నాకు అమ్మా ఓ అడివాలా అటువంటి కనుకనే నీవు నాకు వద్దు వద్దు నీవు నాకెందుకమ్మా నాకు భార్య ఉన్నది 2 పిల్లలు ఉన్నారు వాళ్ళని సాధారంటే భూమి కొట్టి భూమి లేపుతున్నానే అమ్మా పిల్లలు చదువుకోవడానికి మూతి మీసాలకి వేషాలు కట్టి ఊరూర రామరామని డోలు సంఖ్య కేసుకొని కథలు చెప్పుకుంటూ బతుకుతున్నానమ్మా నేనే ఊర్లో పట్టి తిరుగుతా నిన్ను తీసుకుపోయి ఇంకేడ పెట్టుకొని నేనే చేసుకుంటానే అమ్మో నిన్ను నేలమ్మా నువ్వు నాకు వద్దు కానీ బాబకేమో బండి అందు విషము తేలికేమో కొండి అందు విషము నరమానవునికేమో గంటి అందు విషము తేలు పొట్టితోటి వేస్తే విషం ఎక్కుతుంది బాబు నోటితో కలిస్తే విషం ఎక్కుతుంది కానీ మనిషి ఒక కంటితోటి చూస్తే నరుడికి విష తెలివేళ్ళ విషం ఎక్కుతుంది అందుకే నరుడి కంటితోటి నల్లటి రాయి నేను చూసినా కరిగిపోతుందంట కాబట్టి ఆ విష నేత్రములతోటి ఆ బలమును చూసినా ఆ బలము కుళ్ళిపోతుంది నీకు పనికిరాదు నాకు పనికిరాదు అటువంటి దగ్గర ఆన నోరు దాపుడంగా మూలాబాలను అప్పుడు బిడ్డ పిల్లలు నోరు దాపుకొని నోరు దాపిందట చేతులు ఏం చేస్తారు పాపం చేతులు తప్పట్టు కొట్టుంది తప్పట్టు కొట్టబడి దేవసంగం అయ్యా
అవి ఎంత కలిసి పోతున్నది గుడికి ఎంత కూర్చుంటే పోతున్నది నా అరుసులు అమ్మో ఇంతవయ్య సంగమా దేవ సంగమయ్యా బలమెంత ముద్దుగా ముందు ఉన్నదయ్యా ఇటువంటి బలము ఇంకొకటి ఉంటే ఇయ్యరాదు సంగమయ్యో ఒక్క ప్రాయసం మిగిలింది ఈ ప్రాయసం నీకు తగ్గి నీరే ఈ సుభాగ్యం ఈ పదవి గర్భవాసములు వెళ్తున్నటువంటి అందమైన ఆడవిల్ల పుడుతున్నది పుట్టక ముందుకే నేను వెళ్తున్న ఉగ్ర వెంటికల్లో ఉత్తున్నది రాజు బంగారి కయ్యాల బాల ఎంతమ్మగా జన్మవెత్తున్నది ఈ బిడ్డ నీకు ఒట్టిన ఉండేటువంటి వంట రోజు నంబర్ చెప్తుంది రేపటి కనుక నీవు కోటికి పడిగెత్తుంటావు నిమ్మలంగా అటువంటి కనుకనే అటువంటి కనుక సంతానం కనబడి చెప్పి మాత్రం మాయమై దగ్గర వెళ్ళిపోయేవాడు ఒకవేళ అటువంటి ఏనాడుగా ఏ విధంగా వెళ్ళిపోయినప్పుడే అమ్మవారు మానవ దాడి గురుడు అయ్యలా అమ్మవారు అటువంటి మానవ దాడి బాబా పుణ్యము పరమాత్ముని స్వాధీనమంటారు ఒక్కొక్క గడియారు గర్భావట్టేరా ఒక్కొక్క గడియారు గర్భావట్టేరా ఒక్క గడియారము ఇద్దరు ఉండేరా ఒక్క గడియారము ఇద్దరు ఉండేరా ఇద్దరు ఉండేరా ఒక్కొక్క గడియలు గడుస్తున్నాయి ఒక్కొక్కరు పుడుతున్నాయి అంత ఏడేలో ఇది కుడి పడ్డది కై పడ్డది ఆడు ఊరాయి ఆపలాగా సిగ్గుపడుతుంది సిగ్గుపడుతుంది ఒక్కొక్క గడియాలు గడవబట్టేరా ఒక్క గడియలో ఇద్దరు పుట్టేరా గడియాలు గడవబట్టేరా రోజులైనా తల్లి చెప్పబట్టేరా రోజులైనా నమ్మబట్టేరా మూడు గడియాలు గడవబట్టేరా మూడు గడియల ముద్ద పెట్టామయ్యేరా నాలుగు గడియాలు గడవబట్టేరా నాలుగు గడియాలు గడవబట్టేరా నవలతూరు ఏరుమడేరా నవలతూరు ఏరుమడేరా ఐదు గడియాలు గడవబట్టేరా ఐదు గడియాలు గడవబట్టేరా అవుదులలా వయ్యబట్టేరా అవుదులలా వయ్యబట్టేరా ఓ ముసలయ్యా ఓ ముసలయ్య ఉన్నవా అరవట్లేదా మున్న కొడక ముడ కొడక చేతిని కూర్చుంటుంది ఏం చేసింది 60 ఏళ్ళు ఇప్పుడు చేసినాడా 60 ఏళ్ళు ఇప్పుడు చేసినాడే మూడు రోజుల మీద మూలకు పడ్డాడు ఏమనట్లేదు నీళ్లు పడుతున్నామని ఏం పోయలేదు ఏం పోయలేదు ఎందుకు కూడా మన గంటలు కొట్టమంటే మంది గంటలు కొడతాడు పోయి మంది మంది పని నువ్వు చేతిలో నువ్వు చేతగల్ల మొగోనివే పోయ్యా పోయ్యా అమ్మో ఏమనిపిస్తుందయ్యా ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది
అయ్యో నాకు నాకు ఏమో 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 తినబుద్ధి అవుతుందయ్యా. ఏంటి ఏం తినబుద్ధి అవుతుంది చెప్పన్నా చెప్పన్నా చెప్పరా ఉల్లాడి అమ్మల్లయ్యో అమ్మలారా ఉల్లాడి అమ్మల్లయ్యో నాకు ముట్టి కూడా ప్రభు మీద ఉల్లాడి అమ్మల్లయ్యో ముట్టి కూడా ప్రభు మీద అమ్మలారా ఇక ముద్దరేమో ఉండవంటే నాకు ఏమనిపిస్తుంది ఆలయ్యా ఆరేడు నీళ్ళ మీద ఫ్రెష్ నీళ్ళు మినరల్ వాటర్ మినరల్ వాటరా మినరల్ వాటర్ తాగండి అయ్యో దైవమా ఒకవేళ అటువంటి ఏనాడు ఒక భగవంతానికి అయ్యా అయ్యో సమయం ఆసన్నమైంది. అటువంటి చెరువు నీటి కలిగే సమయం ఆసన్నమైంది. ఏమైంది ఉన్నవా ఉండడు ఉండకపోతే ఏడిపోతాడు ఇంకా ఏడిపోతాడు ఉండకపోతే ఏమైనా జాకెట్ పులిపుతాడు పులిపుతాడు అయితే మొన్న పెద్ద ఆపరేషన్ అయ్యింది.